వెల్కమ్ టు రుత్విక ముచ్చట్లండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆషాఢం వచ్చిందంటే ప్రతి ఇంట్లో గోరింటాకు అయితే పెట్టుకుంటారండి. మా మమ్మీ ఊరు నుంచి అయితే వస్తూ గోరింటాకు ఆకులు అయితే తీసుకొచ్చింది. ఆకుల్ని బాగా శుభ్రంగా కడిగి కొద్దిగా చింతపండు పెరుగు అయితే వేసి గ్రైండ్ చేస్తుందనమాట. రుత్వికకు పెడదామని చెప్పేసి, ఆషాఢం కదా నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి పక్కన నిల్చొని మా అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటా దాన్ని గోరింటాకు ఆకులు అయితే గ్రైండ్ చేసేస్తారు. ఇప్పుడైతే మా అమ్మనైతే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కలిపి ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అమ్మమ్మ అని అడుగుతుందనమాట రుత్విక. కానీ అయితే మా మమ్మీ అయితే ఆషాఢంలో ఎక్కువ వర్షాలు పడతాయి కదా రుత్విక, శరీరంలో వేడి తగ్గించుకోవడానికి గోరింటాకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇది అందమే మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది రుత్విక అని చెప్పేసి రుత్వికకు వాళ్ళ అక్కకి అయితే చెప్తుందనమాట. ఇప్పుడైతే వాళ్ళ అక్కకి ఆమెకి గోరింటాకు అయితే పెడుతుంది. ఫస్ట్ అయితే రుత్వికకు పెట్టుకోమని చెప్తే లేదు, నేను అక్క పెట్టుకున్న తర్వాత నేను పెట్టుకుంటా అని చెప్పేసి ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ అక్క లహరికి అయితే పెడుతుందనమాట. తను పెట్టించుకున్న తర్వాత తను రెండు చేతులతో పెట్టించుకున్న తర్వాత రుత్విక అయితే స్టార్ట్ చేసింది. రెండు చేతులు పెట్టుకున్న తరికి ఆ చేతులు పెట్టేసరికి చల్లగా ఉంటుంది కదా గోరింటాకు, చల్లగా ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట మా మమ్మీకి. అమ్మమ్మ మీ అమ్మ కూడా మీకు పెట్టిందా ఇట్లా గోరింటాకు అని చెప్పేసి అడుగుతుంది. మధ్యలో వాటర్ అని స్నాక్స్ అని నాకు ఆకలి అవుతుందని చెప్పేసి బాగా సందడిగా అయితే వాళ్ళు చెప్పుకుంటూ గోరింటాకు అయితే రెండు చేతులకు అయితే పెట్టించుకుంది అనమాట రుత్విక. ఏందో చెప్తుంది, మా ఫ్రెండ్స్ పెట్టించుకున్నారమ్మమ్మ అని చెప్తుంది అనమాట. ఇలా పిల్లలు పెట్టుకుంటూ ఇలా మన సాంప్రదాయాలు తెలుసుకుంటూ పెద్దలతో కలిసి ఇట్లా గోరింటాకు పెట్టుకోవడము చిన్న జ్ఞాపకాలు అయితే జీవితాంతం మనతో అయితే ఉంటాయండి. మీ ఇంట్లో కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటున్నారా? మరి మా చిరుతలు అయితే మధ్యలో ఓన్లీ చందమామ పెట్టింది, మధ్యలో అయితే నేనైతే చిన్న చందమామలు కూడా పెట్టుకో అని చెప్తే మా మమ్మీ అయితే పెట్టిందనమాట. వాళ్ళక్క వెనక చందమామ పెట్టుకుందని చెప్పేసి నాకు కూడా పెట్టని చెప్పి పెట్టించుకుంటుంది. మళ్ళీ రెండో చేతికి కూడా పెడుతుంది అనమాట. నాకు ఈ వేలుకు పెట్టద్దమ్మ మంచి. ఆమెకి అక్కడ ఏం లేదండి, చిన్న దోమ అయితే కుట్టిందనమాట. కుడితే దానికి నాకు దెబ్బ తాకిందని చెప్పేసి ఒకటే ఇది చేస్తుంటే ఇట్లా కాటన్ వేసేస్తే ప్లాస్టర్ వేసాను. దానికి వద్దని చెప్పేసి వేరే చేతికి కూడా వేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒక చేతి రెండు చేతులకైతే మంచిగా పెట్టించుకుంది. కాళ్ళకు కూడా పెట్టించుకోమంటే ఇది చల్లగా ఉంది నాకు వద్దని చెప్తుంది. కానీ రెండు కాళ్ళకు పెట్టించాను అనమాట. ఇప్పుడు కాళ్ళకు పెడుతుంది కదా చేతులు కడగని చెప్పేసి చెప్తుంది. వాళ్ళ అక్కను వాళ్ళిద్దరికి పెట్టింది అనమాట మా మమ్మీ అయితే. రుత్విక చూపిస్తుంది చూడండి. ఇప్పుడైతే కాళ్ళకు పెడుతుంది మా మమ్మీ. ఆమె కాళ్ళకైతే గోరింటాకు మన కోన్ మెహందీ పెడతాం కదా ఆ డిజైన్స్ పెట్టమని చెప్తుంది మా మమ్మీకి. నాకు మెహందీ పెట్టమ్మా, మెహందీ లెక్క డిజైన్ పెట్టు అని చెప్తుంది అనమాట. కానీ మా మమ్మీ కాదమ్మా ఇలా పెట్టుకోవాలి, ఇలా పెడితే మంచిది ఆషాఢంలో అదని చెప్పేసి రెండు చేతులకి రెండు కాళ్ళకైతే రుత్వికకి అయితే పెట్టడం జరిగింది. మా మమ్మీ పెడుతుంటే ఆమె చేతికి పండుద్ది కదా, మంచిగా పండుద్ది అమ్మమ్మ చేతికి అయితే. ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ వచ్చేసింది, చాలా బాగుంది అమ్మమ్మ అని చెప్తుంది. నాకు ఆకలి అవుతుంది అమ్మమ్మ అని మధ్యలో అయితే మస్తు కామెడీ అయితే చేసింది మరి చిత్తల్లి అయితే. ఇప్పుడు అయిపోయింది ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి, తీసేయాలని చెప్తుంది అనమాట. తీసేస్తే ఏడుస్తుందని చెప్పేసి మా మమ్మీ అయితే మొత్తం కడిగేసింది. తన చేతులకైతే ఆ ముద్దు చేతులకైతే చాలా బాగా పండింది. మొత్తం ఆరెంజ్ కలర్లో అయితే పండింది అనమాట, చాలా బాగుంది. ఇట్లా వస్తుంది కదా ఇది ఏంటని చెప్పేసి ఏడుస్తుంటే కొద్దిగా ఆయిల్ తీసుకొచ్చి అయితే నేను రాశాను. ఆమె కాళ్ళకి చేతులకి పెట్టింది. తన కళ్ళలో అయితే ఆనందం చాలా బాగుంది. నాకైతే నేనైతే గోరింటాకు పెట్టుకున్నానని చెప్పేసి నేను కొద్దిగా ఆయిల్ రాశాను అనమాట. మా రుత్విక చేతులకైతే ముద్దు చేతులకైతే చాలా అందంగా అయితే పండిందండి. ఎర్రగా ఆరెంజ్ కలర్లో వచ్చింది. మా మమ్మీ చేతికైతే ఎర్రగా పండింది అనమాట. చూపించు అమ్మమ్మ అని చెప్తే చూపిస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి.